ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 26. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యోహాను మొదటి పత్రిక 1:3. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. యోహాను మొదటి పత్రిక 1:7. మానవులముగా 2 రకములైన నష్టములను మనం అనుభవించదము. మనకు రక్షణానుభవం లేనప్పుడు మొదటి రకపు నష్టమును అనుభవించదము. ఆ సమయంలో మన మీద చేసినను అది నష్టమే, నిష్ఫలమే. 2వ రకమైన నష్టము తిరిగి జన్మించిన వారు సైతం అనుభవించెదరు. అజ్ఞానము వలన, వారి సొంత తప్పిదము వలన, పాపము వలన వారిటి నష్టమును అనుభవించెదరు. కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందుటకు గాను గల ఆయుధములను, విధానములను మనం ఇప్పుడు చదివెదము. మనము కోల్పోయిన దానిని తిరిగి పొందుటకు 2 గొప్ప విధములు కలవు. అవి హెబ్రోను, సియోను అనునవి. ఈ 2 సాధనముల ద్వారా దేవుడు తన ప్రజలు పొందిన ప్రతి నష్టమును సమకూర్చగలిగెను. హెబ్రోను అనగా సహవాసం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4, 7లలో మనము చూచున్నట్లు, మొదటిగా దేవునితో అనగా తండ్రి మరియు కుమారునితో, రెండవదిగా సహవిశ్వాసులతో. ఒక పాపి దేవునితో మాట్లాడలేడు. దేవుడు అతని యందు నివాసము చేయలేడు. దేవుని చిత్తమును, దేవుని ఏర్పాటును, ఉద్దేశములను, మర్మములను అతడు గ్రహించలేడు. మన పాపములు క్షమించబడి మన హృదయములు కడగబడినప్పుడే దేవుని సన్నిధిలో గడపవలనను కోరిక మనకు కలుగును. దేవునితో గల ఆ సహవాసమే ఆయన ప్రజలతో నిజమైన ఆత్మీయ సహవాసం కలిగి ఉండుటకు తోడ్పడును. దేవునితో ఎంత ఎక్కువగా నడుచుకుందామో, ఎంత సమీపంగా ఆయనతో జీవించుదమో, అంత ఎక్కువగా ఆయనతోనూ ఆయన ప్రజలతోనూ సహవాసంలో ఆనందించుటకు కోరుకుందాము. ఈ 2 ఎప్పుడూ కలిసి వెళ్ళును, వాటిని వేరుపరచలేము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.